అందరికీ నమస్కారం. నా పేరు రాజారెడ్డి. మాది అన్నమయ్య జిల్లా బయలుపాడు మండలం అయ్యవారపల్లి. నేను గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 4 ఎకరాల పొలం ఉంది. ఆ 4 ఎకరాల్లో 2.5 ఎకరా బొప్పాయి పెట్టాను. మిగిలిన 1.5 ఎకరాలో 1 ఎకరా పిఎండి వేసినాను. మిగతా 6 ఎకరాలు ఏ గ్రేడ్ మోడల్ A31 వేసాను నేను. నాకు 4 పశువులు ఉన్నాయి. ఆ పిఎండీస్ నేను ఆవులకు సరిపోయేంత కోసుకొని మిగిలిన కలిదుతూ ఉంటాను. ఆ వేసిన దానివల్ల ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది. ఈ పశుగ్రాసం వేసేటికి 3 నెలలు ఖచ్చితంగా 3 నెలలకు ఆవు ఏదకు వచ్చేస్తుంది. ఆరోగ్య సమస్యలు తగ్గినాయి. ముందు 4 లీటర్లు ఇచ్చావు. ఈ పిఎండీస్ వేసిన వల్ల 6 లీటర్లకు వచ్చినాయి. ఫ్యాట్ వచ్చి 3.5 వస్తానింది. ఎస్ఎన్ఎఫ్ 6.5 7 వస్తానింది. ఇప్పుడు 8 వస్తానింది ఎస్ఎన్ఎఫ్. ఇప్పుడు రేటు కూడా ముందు నాకు 36 రూపాయలు వస్తానింది. ఇప్పుడు ఏమంటే 40 రూపాయల దాకా నాకు రేటు వస్తుంది. నేను పిఎండీసీకి ముందు మా ఏక పంటలు వేస్తాను. సూపర్ నేవర్ కానీ మొక్కజొన్నలు వేస్తాను నేను. అంతకుముందు అనారోగ్య సమస్యలు వస్తాను పశువులకు. నేను ఆ పిఎండీసీ కూడా 15 రోజులకి 20 రోజులకు స్ప్రింక్లర్ ద్వారా నీటి తడి అందిస్తూ ఉంటాను. మామూలుగా అయితే వర్షానికి కూడా వచ్చేస్తుంది. భూమిలో సత్వం నుండి వర్షానికి కూడా ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఏదో 15 రోజులకు వర్షం లేదనే మూమెంట్లో ఓ 15 రోజులకి 20 రోజులకు నేను ఒక స్ప్రింక్లర్ ద్వారా వాటి తడి ఇస్తుంటాను. ఆ పిఎండీస్ నేను 5 సంవత్సరాలు వేయడం వల్ల నా భూమి సారవంతంగా ఉంటుంది. దాంట్లో పోషకాలు బాగా సమృద్ధిగా ఉన్నాయి. భూమి కూడా గుల్లబారుతూ ఉంటుంది బాగా. దీనికి ఒకసారి రోటర్ వేస్తే సరిపోతుంది అంతే. కానీ గంజం అట్లాంటివి ఈకన్నానే ఇప్పుడు మనకి పంట కూడా ఏపుగానే వస్తుంది సార్. మామూలుగా అయితే మొక్కజొన్న జొన్న వేస్తే 2 అడుగులు 3 అడుగులు వచ్చేది. ఇప్పుడు ఆ పిఎండీస్ అంటే 6 నాకు హైట్ కంటే ఎక్కువగా పంట ఏపుగా పెరుగుతుంది. 1 నెలకే కోతకు వచ్చేస్తుంది ఆ భూమిలో సత్వ వల్ల. నా పొలంలో వేప చెట్టు ఉండడానికి ఎప్పుడు పక్షులు కూడా గూళ్ళు అక్కడే పెట్టుకొని కావాల్సిన ఆహారం అందిస్తాండ వాటికి. ఆ పక్షులు కూడా ఇక్కడ నా భూమి చుట్టూనే ఉంటాయి. అదే రసాయనం ఏంటంటే ఆ పక్షులు ఇక్కడ ఉండవు. ఈ ప్రకృతి చేసిన దానివల్ల మెయిన్ పక్షులకు ఆహారం ఇస్తున్నా. నా పక్షుల కంటే పక్షులకు ఆహారం ఎక్కువ ఉంది మా భూమిలో. నా భార్య కూడా నాకు తోడుగా ప్రకృతి వ్యవసాయం చేసేదానికి పూర్తి సహకారంతో నాకు ఎప్పుడు తోడుగా దగ్గరుండి తోడ్పాటుగా ఉంటుంది సార్. నా తోటి రైతులు చెప్పడం, సలహాలు ఇవ్వడం, నేను సూచనలు ఏమంటే పిఎండీస్ వేయడం వల్ల పశువులు ఆరోగ్యంగానే ఉంటాయి, భూమి ఆరోగ్యంగానే ఉంటుంది, తక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది సార్ మన తోటి రైతులకు.